మావిగన్పై జరుగుతున్న చర్చ వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని గ్రహించిన కూటమి ప్రభుత్వం దస్తగిరి హత్యను డైవర్షన్ రాజకీయాల కోసం ఉపయోగిస్తోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. కడప రిమ్స్ లో జరిగిన ఈ హత్యపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందన్నారు. కడప రిమ్స్ లో జరిగిన ఈ హత్యపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని ఇరికించి రాజకీయ లాభం పొందాలని చూస్తోందని విమర్శించారు. వివేక హత్య కేసు ద్వారా లాభం లేకపోవడంతో ఇప్పుడు దస్తగిరి హత్యను ఉపయోగిస్తూ వైసీపీపై ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలోనే హత్య రాజకీయాలు జరిగాయని కూడా ఆయన ఆరోపించారు. ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎలా విఫలమవుతూ ఉన్నది, విఫలమయ్యే క్రమంలో కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా దాన్ని డైవర్షన్ చేస్తూ ప్రజల దృష్టిని మరలించే కార్యక్రమాన్ని ఎలా చేస్తారో పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం తెలియజేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి ఒక దారుణమైన ఘటన, కడపలో దస్తగిరి అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆ రియల్ ఎస్టేట్లో అనేక మంది మధ్య అనేకమైన గొడవలు. ముందు దస్తగిరి కొడుకుని గాయపరిస్తే కడప రిమ్స్ హాస్పిటల్లో ఉండటం, కొడుకును చూడటం కోసం తండ్రి బయలుదేరితే కాపుగాసి నరికి చంపినటువంటి రియల్ ఎస్టేట్ తరపున ఉన్నటువంటి గోండాలు. దీన్ని తిరిగి మళ్ళా ప్రభుత్వం విఫలమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు కడపలో తన సభల్లో ఉన్నప్పుడు అనేకమైన సమస్యల్ని లేపి చూపిస్తున్న తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అదే రాగాన్ని ఎంచుకున్నాడు. ప్రజల దృష్టిని ఎలా మరలించాలి, దస్తగిరి హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పోయాలి. మాజీ మేయర్గా ఉన్నటువంటి కడప నిత్యానందరెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన్ని టార్గెట్ చేసి నిత్యానందరెడ్డే దీనికి కారణం అని చెప్పి దాని వెనకాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి 1, 2, 3 మొత్తం మంత్రులే ఒకరి తర్వాత ఒకడు, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు ఎలా వస్తారో ఆఖరికి ఒక లేడీ మంత్రి కూడా సవిత గారు రావటం జరిగింది. సవితేనో ఏంటి కారణం? ఇవన్నీ ఈ విధంగా చేసుకుంటూ చూస్తూ పోతే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? నంబర్ 1 ఉంటే అది ఎవరి కోసం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది? మొత్తం రైతులు గిట్టుబాటు ధరలు లేవు, ప్రజలు గగ్గోలు పడుతూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ లేదు. ఇట్స్ టోటల్లీ అటర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది ఎవరి కోసం ఎవరు పరిపాలిస్తున్నారో ప్రజలు ఇప్పటికి గమనించేసుకున్నారు. పొరపాటున ఎన్నుకోబడ్డారు వీళ్ళు. అది ఎలా ఎన్నుకున్నారో ఏంటో పరకాల ప్రభాకర్ గారి స్టోరీలు చూస్తే ఆ ఫైల్స్ అన్ని తెలియజేస్తాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని టీడీపీ నాయకులు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్ రాణిగారి తోట ప్రాంతంలో గద్దె క్రాంతి కుమార్ పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు చూపారు. అనంతరం పార్టీ కార్యకర్త షేక్ సునాబీకి కృత్రిమ కాలు ఏర్పాటు కోసం 16,000 ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్ కోరినందుకు రమీజా కుటుంబాన్ని వైకాపా వారు ఇబ్బందులకు గురి చేయగా సదరు కుటుంబానికి అండగా నిలుస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తమ సొంత నిధులతో ప్రతి నెల 3,000 రూపాయల పింఛను అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెన్షన్ను 4,000కు పెంచిన నేపథ్యంలో అదనంగా 12,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా ఈ రోజు గద్దె క్రాంతి కుమార్ అందజేశారు. డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు రాయి రంగమ్మ మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనకు కష్టం వచ్చినట్లుగా భావించి ఆదుకుంటున్నారని అన్నారు. గద్దె క్రాంతి కుమార్ కార్యకర్తలకు అండగా నిలుస్తూ సహాయం చేయడం అభినందనీయమని, ఇటువంటి నాయకులు తమకు ఉండటం తమ అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయి రంగమ్మ, పోలిపల్లి ముని, పల్లా సాగర్ తదితరులు పాల్గొన్నారు. సున్నాబి అనే మహిళా కార్యకర్త, సీనియర్ నాయకురాలు. అలాగే షుగరు రావటం వల్ల కొంచెం కాలు దెబ్బతినింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయటం ఎమ్మటే మరి ఎమ్మెల్యే గారు స్పందించేసి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడి, క్రాంతి బాబు గారు కూడా మాట్లాడి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలంటే ఇబ్బంది లేకుండా ఆపరేషన్ చేయటం అనేది జరిగింది. తర్వాత రెండోసారి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నీకు ఇబ్బంది లేదమ్మా, నేను కాలేపిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు సునాబీ గారికి. అదేవిధంగా ఈ రోజు మరి సునాబీ గారికి కాలు వేయటం అనేది, అలాగే బాబు గారు రావటం అనేది మాకు ఒక ఈ 17 డివిజన్ కి ఒక దేవుడిచ్చినటువంటి వరంలాగా మేము ఎమ్మెల్యే గారిని మేము భావిస్తున్నాము. ప్రతి ఏ విషయమైనా కూడా స్పందించేసి ఎమ్మటే ఎవరైనా సరే వెళ్ళినా కూడా ఎమ్మెల్యే గారు స్పందించి ఈ రావడం జరిగింది. అలాగే రంజాన్ని
ఎన్సిక్ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పింఛన్ అడిగిన నేరానికి ఆ ఇంటి మీద దాడి చేసి వైసీపీ వాళ్ళు దండుకులు వచ్చి దాడి చేసినప్పుడు ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు వచ్చి స్టేషన్ లో దుర్గారాలతో మాట్లాడి నీ పింఛన్ అడుగుతున్నా కాబట్టి ఆ పింఛన్ నేను సోదాగా నా ఇంటి డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు రంజా గారికి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు మరి రంజాన్ మనిషికి కూడా ప్రతి నెల 3,000 ఇస్తూ బ్యాలెన్స్ ఉండటం వల్ల మళ్ళీ ఈ రోజు మిగతా బ్యాలెన్స్ కూడా కలిపి ప్రతి నెల రంజా గారికి 4,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవాళ సున్నాబీ గారికి కూడా కాలు వేయటం అనేది మా పార్టీ కార్యకర్తలు అందరూ మేము అభినందిస్తున్నాము. ఎమ్మెల్యే గారిని మాకు ఒక దేవుడిగా మేము భావిస్తున్నాము. అందరికీ మేము ఆయన రుణపడి ఉంటాము. క్రాంతిబాబు గారికి, ఎమ్మెల్యే గారికి వేరు మా 17 డివిజన్ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారిందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. పంటలకు కనీస మద్దతు ధర అందక రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఆరోపించారు. గతంలో ప్రతి గింజ కొనుగోలు చేసినట్లు గుర్తు చేస్తూ ప్రస్తుతం మాత్రం నిధుల పేరుతో ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నిజంగా చాలా బాధ కలుగుతూ ఉండేది. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా కూడా సహజంగా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే రైతాంగం సమాజానికి పట్టెడన్నం పెట్టగలిగినటువంటి రైతు బాగుండాలా, ఆ రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందనేది బలంగా అందరూ కూడా నమ్ముతూ ఉంటాం. సమాజంలో 65% పైచులకు సుమారుగా ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇటువంటి పెద్ద పరిశ్రమకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి ఇవాళ విపత్తులు వస్తే పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లభించినటువంటి పరిస్థితుల్లో అయిన కాడికి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు. కనీసం ఈ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి స్పృహ ఉండదు. రైతాంగాన్ని ఆదుకోవడానికి మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలనే ఆలోచన సైతం కూడా ఇవాళ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ రోజే కాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం. మిర్చి రైతులకి గిట్టుబాటు ధర లేదు, పత్తి రైతులకు గిట్టుబాటు ధర లేదు, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదు, మామిడి పండించే రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు, ఉల్లి గిట్టుబాటు ధర లేదు, గజ్జ గిట్టుబాటు ధర లేదు, అరటి గిట్టుబాటు ధర లేదు, టమాటా గిట్టుబాటు ధరలు. కనుసూపు మేరలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటికి కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి అండగా నిలబడాలా, రైతాంగం పండించినటువంటి ప్రతి పంటకు కూడా ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వం ఏదైతే ఎంఎస్పీ పేరుతో మద్దతు ధర నిర్ణయించారో ఆ ధరకి ఆ పంట కొనుగోలుని తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాల్లో భాగంగా గుంటూరుకో, ప్రకాశం జిల్లాకో, చిత్తూరు జిల్లాకో వెళ్లి ఈ రైతుల పక్షాన ఆయన పోరాటాలు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఏదో రైతుల కన్నీళ్లు తొడవడానికి ప్రయత్నం చేసినట్టుగా నటించి ఆ రోజును కూడా మిర్చి రైతులకు సంబంధించి ₹1 ఇచ్చినటువంటి పరిస్థితులే. అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో విజయవాడకు చెందిన యువ స్కేటర్ హాసేష్ అద్భుత ప్రతిభ కనపరుస్తూ పతకాల వర్షం కురిపిస్తున్నాడు. కోచ్ సత్యం పర్యవేక్షణలో 2021 నుంచి శిక్షణ పొందుతున్న ఈ క్రీడాకారుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో హాసేష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ 2024లో పొల్లాచ్చిలో జరిగిన 62వ జాతీయ స్కేటింగ్ పోటీల్లో అండర్-14 విభాగంలో స్వర్ణ పతకం సాధించాడన్నారు. 2025లో తైవాన్ అంతర్జాతీయ పోటీల్లో రజత పతకం గెలుచుకోగా తాజాగా 2026 తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ లో 2 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్య పతకాలు సాధించి సత్తా చాటాడని తెలిపారు. కోచ్ సత్యం మార్గదర్శకత్వం, ఎంఎంసీ రింక్ సహకారం, పాఠశాల నుంచి లభించిన ప్రోత్సాహంతో హాసేష్ ముందుకు సాగుతున్నాడని చెప్పారు. భవిష్యత్తులో వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్ లో రాణించేందుకు ఆర్థిక సహాయం అవసరమని ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వారు కోరారు. బాబు చిన్నప్పటి నుంచి స్కేటింగ్ ఆ ఇంట్రెస్ట్ని చూసి మేము డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియంలో జాయిన్ చేశాను. 2018 నుంచి స్కేటింగ్ చేస్తున్నాడు. వాడి ప్రతిభను చూసి ఇంకా బాగా చేస్తున్నారని సీనియర్ కోచ్ దగ్గర నేర్పించండి అని మాకు సజెషన్స్ ఇవ్వడంతో మేము సత్యం సార్ దగ్గర జాయిన్ చేశాము. సత్యం సార్ టీమ్ ఇండియా కోచ్.
ఆయన స్కేటింగ్ నేర్పించడంలో చాలా మెలకువలుగా నేర్చిన ఆయన శిష్యరికంలో చేసిన వాళ్ళు స్టేట్, ఇంటర్నేషనల్, సేషన్స్, వరల్డ్ మెడలిస్టులు అయ్యారు. ఆయన శిష్యరికంలో చేర్పించాలని నేను విజయవాడలో 2021 నుంచి పెద్దవాళ్ళ తీరులో రెంట్ హౌస్ తీసుకొని ఆయన దగ్గర జాయిన్ చేశాను. ఆయన శిష్యరికంలో 4 సంవత్సరాల్లోనే బాబు పొలాచీలో 2024 62వ నేషనల్ స్కేటింగ్ కాంపిటీషన్లో బాబు ఇన్లైన్ ఫ్రీ స్టైల్ అండర్ 14లో జూనియర్ విభాగంలో బాబుకి నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ నేషనల్ గోల్డ్ మెడల్ నుంచి 2025 తైవాన్ ఇంటర్నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాడు. దానికి నాకు చాలా సంతోషం వేసింది. ఎంత బర్డన్ అనిపించింది. ఇంటర్నేషనల్స్ అంటే ఖర్చులతో కూడుకున్నది. మా వారు మెరుగుపాల రాజు, మేమిద్దరి సహాయంతో నేను ఇంటర్నేషనల్స్కి తీసుకెళ్లాలనే సంకల్పంతో బాబుని ముందుకి ఇంకా ప్రతిభను చూసి బాబు ఇంకా ఇంట్రెస్ట్ని చూసి మేము ముందుకు తీసుకెళ్ళాము. సత్యం సార్ సపోర్ట్ చేశారు. ఆ విధంగా ఇంటర్నేషనల్లో పోయినసారి తైవాన్లో బాబుకి సిల్వర్ మెడల్ వచ్చింది. ఆ సిల్వర్ మెడల్ ఒక పాయింట్తోనే గోల్డ్ మిస్ అయింది అన్న దాంతో మేము మళ్ళీ ట్రైనింగ్ మొదలుపెట్టాము. సత్యం సార్ ప్రతిరోజు మేము చేసిన దానికి అంటే ఆ సార్ ఇక్కడ ఉండరు, వైజాగ్లో ఉంటారు. ఆయన టీమిండియా కోచ్ అవడంతో రాష్ట్రాలు తిరుగుతారు, ప్రతి పిల్లల్ని కాంపిటీషన్స్కి రెడీ చేస్తారు. ఆ కార్యక్రమంలో ఉంటారు కాబట్టి మేము వాట్సాప్లో MTMC రింక్లో ప్రాక్టీస్ చేస్తాడు మంగళగిరి ఆత్మకూరులో. ఈ విధంగా చేయడం వల్ల బాబు 2026లో ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి ఎంపికయ్యాడు. 4 జరిగాయి. 4 ట్రైనింగ్ సెక్టార్లో బాబు గోల్డ్ మెడల్లోనే ఉన్నాడు. ఈ విధంగా చేయటం వల్ల బాబు 2026 తైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఆఫ్ ఓపెన్లో 13 నుంచి 19 వరకు జరిగిన కాంపిటీషన్స్లో బాబుకి 2 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్, 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా ముందు ప్రాక్టీస్కి వెళ్తున్నాను. అలానే మా కోచ్ సత్యం సార్, ఆయన టీమిండియా కోచ్, ఆయన వైజాగ్లో ఉంటారు, విశాఖపట్నంలో ఉంటారు. ఆయన మంత్కి 2 సార్లు వచ్చి నేర్పిస్తారు. ఇంకా ప్రతిరోజు ఆన్లైన్లో నేను నేర్చుకుంటాను సార్కి వాట్సాప్ పెట్టి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే హాలిడేస్ ఉన్నప్పుడు నేనే వైజాగ్ వెళ్ళి నేర్చుకుంటాను. ఇలాగా సత్యం సార్ కోచింగ్ దగ్గర, చిట్టిబాబు సార్ కోచింగ్ దగ్గర, ఏపీ టీమ్ కోచ్ చిట్టిబాబు సార్, వీళ్ళిద్దరు సపోర్టింగ్తోనే నేను ఇలా మెలకువలు అన్ని నేర్చుకోవడం జరుగుతుంది. సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న కళాకారులు స్వామివారిని సుస్వరాలతో అర్చిస్తున్నారు. త్యాగరాజ స్వామివారు స్వరపరిచిన కీర్తనలను ఆలపిస్తూ సంగీత ప్రియులకు వీణుల విందు చేకూర్చారు. శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి 259వ జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న సంకీర్తన గానం మధురంగా సాగింది. త్యాగరాజ స్వామి రచించి స్వరపరిచిన కీర్తనలు సోబిల్లు సప్తస్వర, మేలుకో దయానిధి, శోభనే, లాళీ యుగవే, శోభనే, సోబిల్లు సప్తస్వర, నీ దయద తదితర కీర్తనలకు గాయకులు గాన ప్రతిష్ఠ చేశారు. యుక్తశ్రీ కచేరీతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఓరగంటి షణ్ముఖ ప్రియ, మల్లాది ఆహ్లాద్, ఆముక్త్ నైనా కీర్తన, పొన్నపల్లి రమా భగవన్, డాక్టర్ చింతలపాటి మంజుల, బుర్రా నీలకంఠ శాస్త్రి, పోపూరి గాయత్రి గౌరీనాథ్, కొండా శశిధర్ వీణ, విష్ణుబొట్ల సోదరిమణులు కీర్తన యజ్ఞంలో పాల్గొన్నారు. BVS ప్రసాద్, జగన్మోహని, K అరవింద్ వాద్య సహకారం అందించారు. త్యాగరాజస్వామి సీతా సమేత శ్రీరామచంద్రునికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ప్రారంభించిన సద్గురు సంగీత సభ కార్యదర్శి గౌరీనాథ్ మాట్లాడుతూ త్యాగరాజస్వామి సంకీర్తనలు రామభక్తి సామ్రాజ్యాన్ని చాటాయన్నారు. ఆయన రచించిన ఘనరాగ పంచరత్న కీర్తనలు భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. సంస్థ నిర్వాహకులు BVN ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
శరణములే కనకమయ చేలు బాల కనకమయ చేల సుజన పరిపాల కనకమయ చేల సుజన పరిపాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీరామ కనకమయ చేల సుజన పరిపాల శ్రీరామ లోల వితృత సరజాల సుభద కరుణాల వాల ఘననీల నౌజ వనమాలికా భరణ ఏలాని దయరారు. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో లిఫ్ట్ మొరాయించింది. 7వ అంతస్తులో 6 న్యాయవాదులు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. సుమారు 40 నిమిషాల పాటు గాలి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన న్యాయవాదులను బయటకు తీసేందుకు కోర్టు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించి ఎట్టకేలకు వారందరినీ బయటకు తెచ్చారు. కూర్చోండి చక్కగా ఎలా కూర్చోండి, ఇబ్బంది లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.